హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు రెసిపీ వచ్చేసి టమోటాలతో కుష్కా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ రైస్ తింటుంటే చికెన్ మటన్ బిర్యానీ తిన్నట్లే ఉంటుందండి. అంత బాగుంటుంది టేస్ట్ అయితే. ఈ రైస్ చేయడానికి పెద్దగా ప్రాసెస్ ఏం లేదు, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈ రైస్లోకి ఎలాంటి కూరలు కూడా అవసరం లేదండి. కొంచెం పెరుగు పచ్చడి వేసుకొని తిన్నా కూడా అద్భుతంగా ఉంటుంది. ఎవరైనా నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇలా రైస్ చేసి పెట్టారంటే తృప్తిగా తినేస్తారు. ఫ్రెండ్స్, మరి ఈ కుష్కా రైస్ ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫ్రెండ్స్, కుష్కా రైస్ తయారు చేయడం కోసం నేను ఇక్కడ ఒక 2 గ్లాసుల వరకు బాస్మతి రైస్ ని నానబెట్టేసుకున్నానండి. నేను ఈ రైస్ ని బాస్మతి రైస్ తో తయారు చేస్తున్నానండి. మీరు కావాలంటే ఈ ప్లేస్ లో సోనా మసూర్ రైస్ తోనే తయారు చేసుకోవచ్చు. ఒక 20 నిమిషాలు ఈ రైస్ ని నానబెట్టేసుకోండి. 20 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు కుష్కా రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాక ఇందులోకి 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకోవాలి. ఇలా నూనె వేడవగానే ఇందులోకి హోల్ గరం మసాలా మొత్తం అన్ని వేసుకోవాలండి. అంటే లవంగాలు, చెక్క, షాజీరా, సోంపు, ఒక బిర్యానాకు, స్టార్ అనస పువ్వు, రాతి పువ్వు, అలాగే ఒకవేళ ఉంటే జాపత్రి, ఇలా అన్నీ వేసుకొని మసాలా దినుసులన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 ఉల్లిపాయలను, ఒక 2 పచ్చిమిరపకాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు కూడా వేసుకున్నాక మంట సిమ్లోనే పెట్టుకొని కంటిన్యూగా కలుపుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఎక్కడ మాడిపోకూడదండి. సన్నని మంట మీదనే ఈ ఉల్లిపాయలన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలని చూసారు కదా, ఇలా మంచి కలర్ రాగానే ఇప్పుడు ఇందులోకి ఒక 2 టీ స్పూన్ల వరకు ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పూర్తిగా పచ్చి వాసన వెళ్ళిపోయేంత వరకు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నారంటే రైసు రుచి అద్భుతంగా ఉంటుంది. తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర, పుదీనాని కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 3 టమోటాలను కట్ చేసుకొని వేసుకోవాలి. మంట సిమ్లోనే పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ టమోటా కాస్త మెత్తగా ఇంతవరకు మూత పెట్టేసుకొని ఉడికిచ్చేసుకోవాలి. ఇలా మూత పెట్టేసుకొని ఉడికించుకున్నాం కాబట్టి టమోటా అంతా తొందరగా మెత్తగా అయిపోయింది చూడండి. ఒక్కసారి ఇదంతా బాగా కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు కమ్మటి పెరుగుని వేసుకోవాలి. ఇందులోనే 1.5 టీ స్పూన్ వరకు కారము, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, తర్వాత ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకోవాలి. మంట సిమ్లోనే పెట్టుకొని ఇవన్నీ కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ పెరుగులోంచి వాటర్ అంతా పోయి మసాలాలు కూడా పూర్తిగా పచ్చివాసన వెళ్ళిపోయి ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే రైస్ సరిపడా కలుపు కూడా వేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఉడికిచ్చేసుకోవాలి. ఇలా మసాలాలన్నీ ఎంత బాగా వేయించుకున్నారంటే అంత టేస్ట్ వస్తుంది ఈ రైస్కి. చూసారు కదా, అంత బాగా మగ్గిపోయి ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చేసింది చూడండి. ఇప్పుడు ఇందులోకి నీళ్ళు అయితే పోసుకున్నాము. నేను ఇక్కడ ఒక 2 గ్లాసులు బియ్యానికి 3 గ్లాసుల వరకు అయితే నీళ్ళు అయితే పోస్తున్నాను. ఒకవేళ మీరు సోనా మసూర్ రైస్తో తయారు చేసుకున్నట్టయితే 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల వరకు నీళ్ళు అయితే పోసుకోవాలి. నీళ్లు పోసుకున్న తర్వాత అంత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒకవేళ ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ ఉప్పు వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ నీళ్లను బాగా మరిగించుకోవాలి. ఇలా ఎసురంతా మరుగుతున్నప్పుడు ఒకసారి ఇదంతా బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న బియ్యం అయితే వేసుకోవాలి. ఇలా బియ్యం అన్నీ వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకొని మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఈ రైస్ అంతా బాగా మెత్తగా ఇంతవరకు ఉడికించుకోవాలి. ఇలా రైస్ ఉడికేటప్పుడే మధ్యలో ఒకసారి అంత బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇక్కడ నుంచి మంట సిమ్లోనే పెట్టుకొని రైస్ అంతా కంప్లీట్గా ఉడికేంత వరకు సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి. రైస్ ఉడికిందో లేదో చూపిస్తాను చూడండి. ఇక్కడ మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. మనకి ఇక్కడ రైస్ చూసారు కదా ఎంత పొడి పొడిగా ఉందో, ఎక్కడ తడి కూడా లేదు చూడండి. మనం మంట సిమ్లోనే పెట్టుకొని రైస్ని ఉడికించుకున్నాం కాబట్టి ఎక్కడ మాడిపోకుండా రైస్ కూడా తడి కూడా లేదు చూడండి. మంచిగా రెడీ అయిపోయిందండి. చూసారు కదండి, కుష్కా అయితే ఇక్కడ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. నేను ఈ కుష్కా రైస్తో పాటు బిర్యానీలలో చేసే గోంగూర పచ్చడి అలాగే పెరుగు చట్నీతో పాటు సర్వ్ చేసుకున్నానండి. మీకు ఈ గోంగూర పచ్చడి రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఈ మూడింటి కాంబినేషన్ సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. ఈ కుష్కా రైస్ తింటుంటే ఇంకా ఏ బిర్యానీ కూడా అవసరం లేదండి, అంత టేస్ట్ ఉంటుంది. వీకెండ్లో ఒక్కసారైనా చేసుకొని తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది.
తప్పకుండా మీరు కూడా ఈ కుస్కా రైస్ని తయారు చేసుకొని ఎలా వచ్చిందో నాతో కామెంట్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. మరి చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వెరైటీ వంటకాల కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.